లేకపోతే అది ఒక లెవెల్లో మేము ఫైట్ చేసి దాన్ని కాపాడుకున్నాం. అలాగే హిందువుల కోసం గోదావరి పక్కనే ఉంది కాబట్టి, వేరే ప్రాంతానికి పోలేదు కాబట్టి, గోదావరికి ఆనుకొని ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి ప్లేసు మనకు బ్రిడ్జికి అటు ఇటుగా దాదాపుగా 750 అడుగులు వెడల్పులో బ్రిడ్జికి అటు ఇటు ఆర్ఎంబి ప్లేస్ ఉంది, నక్షా ఉంది. ఇవాళ అక్కడ నుండి మనం కనుక ఆర్ఎంబి ప్లేస్ నుండి నక్షా తీస్తే దాదాపు ఎన్ని ఖాళీ అవుతాయో చూడండి. అది రికార్డెడ్గా ఉంది. అందరు కబ్జా చేసేసి దొరలు మాట్లాడుతున్నారు. నేను త్వరలో చేయబోతున్న ప్రక్షాళన కోరిక మేరకు హిందువులకి ఒక పుణ్యం, మనం ఎక్కడి నుండో ఎవరో చనిపోతే భద్రాచలం వచ్చి అస్థికలు కలుపుతా ఉన్నారు మన గోదావరిలో. పక్కనే ఉండి దుర్మార్గంగా మనం పక్కనే ఉండి చనిపోతే తీసుకుపోయలేనటువంటి పరిస్థితి. ఇక కొంతమంది అయితే అసలు దారి లేకుండా అడ్డుకట్టలేసారు, గోదావరి కూడా పోకూడదని చెప్పి. అందరికీ తెలుసు అది. వచ్చిన మొదటి రోజే జరుగుతాయి అన్ని ప్రక్షాళన. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి మనం ఒప్పుకోం. ఖచ్చితంగా భద్రాచలం వెళ్ళే పాయింట్లో మనకి ఏదైతే ఉందో ఆర్ఎంబి ప్లేసులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుంటాం. నేషనల్ హైవేలను పిలుస్తాం, వారి సహకారం మాకు ఇస్తారు. పంచాయతీకి ఖచ్చితంగా శ్మశాన వాటికని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా. అవసరమైతే లెఫ్టా రైట్ అనేది ఆ రోజున డిసైడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు సారపాక సెంటరు ఎంత గొప్ప సెంటరు, దాన్ని ఒక ఐకాన్ చేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేసిన. ఆ రోజుల్లోనే ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసిన. ఆ బస్ స్టాండ్కి నేను వేసినటువంటి ఆ సున్నమే ఉంది తప్ప మళ్ళీ సున్నం కూడా వేయలేవాడు. ఆ రోజున ఎంతో యుద్ధం చేసి బస్ స్టాండ్ కట్టినాం. అలాంటిది ఇవాళ మీకు తెలుసు టాయిలెట్స్ కట్టడానికి ప్లేస్ లేకుండా ఎదుర్కొనే పరిస్థితి సారపాకలో ఉంది. ఇది ఎంత దుర్మార్గం. ఎంతో మంది బస్సు దిగి నిజంగా మహిళలు కానీ జెంట్స్ కానీ దిగితే చుట్టుపక్కల ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఒక మిత్రుడు దాన్ని మీడియా మిత్రుడే మన ఎక్స్పోజ్ చేస్తే ఎవరికి వాళ్ళు నేను అని చెప్పి మమ్మ అనిపించుకొని నువ్వు చూస్తున్నా నేను చేస్తున్నా అని చెప్పి మొత్తానికైతే ఏదో చేస్తా ఉన్నారు. నేనేమంటానంటే ఒక పెద్దది నీడ్ అనేది ఉంది మన సారపాక్కి. అది మొత్తం ప్రక్షాళన అవుతుంది. సారపాక సెంటర్ రింగ్ వస్తుంది, చాలా డేంజర్ స్పాట్లో ఉంది మనకు. దాన్ని రింగ్ చేయిస్తాము. రింగ్ చేసిన తర్వాత ఆర్ఎంబి నామ్స్ ప్రకారం 750 అడుగులు తీస్తారు రోడ్డు సెంటర్ నుండి. అది ఎవరిదైనా తీయాల్సిందే. ఇక్కడ ఎవరికి పట్టా భూములు లేవు, ఏమి రిజిస్ట్రేషన్ లేవు. ఇక్కడ ఏ అధికారంతో మేము ఆపుకుంటామంటే అది కుదరదు. సారపాక సెంటర్ అనేది ఒక మంచి ఐకాన్ అవ్వాలా. భద్రాచలం వచ్చేటప్పుడు మనం కనబడితే చాలా నీట్గా కనబడాలి. ఖచ్చితంగా నేను చేస్తా ఉన్నాను. అతి త్వరలో ఒక పెద్ద కార్యక్రమంలో భాగంగా కూడా ఇంకా కూడా కావాల్సిన అమ్యూనిటీస్ కూడా మనం సారపాక సెంటర్లో చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేస్తాము. అలాగే పేదలకు చెందాల్సినటువంటి స్థలాలు అవన్నీ కూడా తీస్తాం. 36,600 ఎకరాల భూమి ఎక్కడా ఉన్నది. కంపెనీ వారికి ఇచ్చింది ఎంత, కంపెనీ వారు అనుభవిస్తుంది ఎంత, మరి కంపెనీ వారు దస్తేస్తే ఎందుకు తీయట్లేదు? ఆయన దస్తేస్తేనే తీయట్లేదు, అది ఎందుకు తీయరు? ఇక్కడ అవసరాలు ఉన్నాయి మాకు. అంటే మేము సంత పెట్టాలంటే రోడ్డు మీద పెట్టుకోవాలా? సంతకు స్థలం లేదా? నేను ఒక పెద్ద రోడ్డు తీసిన రాంభద్ర ఐటీఐ నుండి దుర్గమ్మ టెంపుల్ వరకు పెద్ద రోడ్డు 60 అడుగుల వెడల్పులో నేను గతంలో 5-6 జేసీబీలు పెట్టి తీసిన. ఆ రోజు నా మీద కేసు పెట్టాలని కూడా చూశారు. అది గవర్నమెంట్ సైడ్ కాబట్టే మొత్తం అది వెనకాల దారి వెనకాల మొత్తం తీసాం. అది తీసినటువంటి దాన్ని ఇవాళ నేను లేనని చెప్పేసి 30ని 60ని 30 చేశారు. 60ని 30 చేసి గోడ కట్టారు కంపెనీ వాళ్ళు. నేనేమంటానంటే మీకు తెలుసు గతంలో లారీ యార్డ్ ఉండేది ఇక్కడ, అవునా? నా టైంలోనే దాన్ని తీసుకుపోయి లక్ష్మీపురంలో వేశారు. అనేక ఫైట్లు చేసినాం దాని మీద. ఎందుకంటే పక్కన ఉన్న బసప్ప క్యాంప్ అంతా కూడా అనేక మంది చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఇబ్బంది పడితే మొదటి సమస్యగా దాన్ని తీసుకొని చేస్తేనే ఇప్పుడు లక్ష్మీపురం పోయింది. ఇక్కడ నేనేమంటానంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను శ్రద్ధ తీసుకుంటాను తప్ప వీళ్ళలాగా తాత్కాలిక కార్యక్రమాలు ఏదో వాడు ఎంట్రిగా కట్టిళ్ళు వస్తే ఓకే లేకపోతే అన్నట్టుగా 11 తర్వాత కంటికి కనబడరు వాళ్ళు. అది నాకు తెలుసు. ప్రతిసారి నాకు ఎక్సర్సైజ్ అది. 2 సార్లు చూసినా ఇది 3వసారి మీరు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండటమే నా గెలుపుకు కారణం. ఇది ముఖ్యంగా చెప్తామన్నా పేద ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. దానికే నాకు అంతా సపోర్ట్ వస్తూ ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం సారపాకలో ఉంది. ఊరికనే నేను కులాల మతాల కాన్సెప్ట్లో లేను. కేవలం అభివృద్ధి అనే కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఇవాళ నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ ఏం చేస్తూ ఉన్నారంటే నేను ఏదో చెప్తా ఉంటే వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. మీకు ఎందుకు అంత భయం అవసరం లేదు కదా. అలాగే ఈ ప్రాంతంలో యువతకి అన్ని రకాల అవకాశాలు ఇవ్వడం కోసం అందరి సహకారం తీసుకొని కంపెనీ విషయంలో అయితే ఎక్కడ రాజీ లేని పోరాటం చేస్తాను నేను. మీకు తెలుసు
మెగా ప్లాంట్ మీటింగ్ జరుగుతూ ఉందంటే నన్ను అరెస్ట్ చేశారు ముందుగానే. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. రేపు వచ్చిన తర్వాత నన్ను ఏం అరెస్టులు చేస్తారు, ఎక్కడ అరెస్టులు చేస్తారు, వేల మందితో కార్యక్రమాలు చేయబోతున్నా. నేను ఎందుకు అంటున్నానంటే యుద్ధం కంపెనీ మీద, ఈ గ్రామానికి ఫ్రూట్స్ ఇవ్వాలి. మేము కంపెనీని మొత్తం తీసేయమని మేము అనట్లే. మీరు ఏదైతే సంపాదించుకుంటున్నారో వచ్చి ఆఫీసర్లు వస్తారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు. ఎవరి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ పని క్లోజ్ చేసుకొని నిదానంగా లాబింగ్ చేసుకుంటూ వాళ్ళ టైం అయిపోయాక వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మన దగ్గర కుదరవు. మేమేంటంటే ఒక డెడ్ లైన్ పెడతాం అన్నమాట. అందుకే ఆ రోజున ఎక్కడ లేనటువంటిది మొత్తం కూడా ఇండియా లెవెల్లో ఉన్న సిఎస్ఆర్ నిధుల్ని సంజయ్ సింగ్ గారు తీసుకొచ్చి సారపాకలో పెట్టారు. ఆ రోజునే చెప్పాను నేను, పంచాయతీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీరే దగ్గర పెట్టుకొని చేయండి అని చెప్తేనే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఫస్ట్ ఫంక్షన్ హాల్కి శంకుస్థాపన, ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ రోజున మంచినీటి స్కీమ్కి శంకుస్థాపన, మంచినీటి స్కీమ్ ఓపెనింగ్ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి శంకుస్థాపన అని చెప్పి నేను రాయించిన లెటర్ నా దగ్గర ఉంది. రిటర్న్ అగ్రిమెంట్ తీసుకున్నవాడిని. ఇవాళ 2018లో మా టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. మళ్ళీ ఎలక్షన్ జరిగే కాడ ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఇప్పటివరకు 7 సంవత్సరాలు ఎలక్షన్ జరగలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అధికారులతో పాటు మనకు ఉన్నటువంటి లీడర్షిప్ కూడా చాలామంది ఉన్నారు, మనసులో ఉంది. చాలామంది లీడర్స్ ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ నేను అనట్లేదు. ఫైట్ చేసే లీడర్స్ అందరికీ నేను వెల్కమ్ చెప్తా ఉన్నా. ఎవరైతే లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్ళు ఖర్చు వేసుకొని వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే నేను వస్తే ఫస్ట్ ఈ క్యాజువల్గా తీసుకునేటటువంటి కౌంటర్లు బంద్ అవుతాయి. నేను ఫైట్ చేస్తా. గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెడతాం. షెడ్యూల్ ఏరియా వ్యవసాయ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ గ్రామ సభ ఆమోదించిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి కంపెనీ. ఇవన్నీ తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలతో ముందుకు పోతాం. ఒక స్కూల్ పెట్టారు, దాంట్లో ఒక PP1 అడ్మిషన్ కావాలంటే ముఖ్యమంత్రి గారి రికమెండు, ఎమ్మెల్యే రికమెండు, లేకపోతే మినిస్టర్ రికమెండు అడుగుతున్నారు. ఎందుకు? నువ్వు అవసరమైతే 4 సెక్షన్లు పెంచు. ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలి కదా, విద్యా వైద్యం అనేది ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇంత భయంకరంగా మేము అనుభవిస్తున్నప్పుడు విద్యా వైద్యం ఇవ్వాలి కదా. అవన్నీ నేను ఫైట్ చేశా కాబట్టి ఇప్పుడు సెక్షన్లు అయినాయి. ఇంకా ముందు కూడా ఇంకా ప్రక్షాళన అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూలు, మంచి మెడికల్ ఫెసిలిటీ ఈ ప్రాంత ప్రజలకి అందించడానికి అయితే ముందుగా ఫైట్ చేస్తాను. తర్వాత రాబోయే కాలంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మాకు తెలియనివి కావు. వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా నాకు తెలుసు. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఒక కంటికి కనబడకుండా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ నేను చూసి ఉన్నా కాబట్టి వాళ్ళలాగా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు నా మొదటి ఎలక్షన్ నుండి నా మీద అదే పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సరే, న్యాయస్థానంలో జరిగిన దాని మీద కామెంట్ చేసిన వాళ్ళని ఏమి అంత ఈజీగా వదిలిపెట్టను నేను. అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాటి మీద ఏం చేయాలో చేస్తాను. నువ్వు ఆల్రెడీ ఎన్నికలకి రాకముందే 3 కోట్ల రూపాయల నిధులకి వీడీసీలు తీసుకొని ఉన్నాడు సార్. ఎవరైతే పోటీలో ఉన్నారో క్యారేజ్ కట్టుకొని వచ్చాడో పక్క మండలం నుండి 3 కోట్ల రూపాయలకి వీడీసీ ఎలక్షన్ ముందు ఇక్కడ ఉన్నటువంటి డబ్బు మొత్తానికి వీడీసీలు తీసుకున్నాడు. ఆల్రెడీ పంచాయతీ నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ చేసే వ్యక్తి పోటీ చేయడానికి లేదు. అది రికార్డెడ్గా ఉంది. నువ్వు ఎక్కడికి పోతాడు చెప్తున్నా. చేసావు 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నావు పని చేయాలని చెప్పేసి. ఇంకేం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. నేనేమంటానంటే అభివృద్ధి లేదు, పక్క మండలం నుండి వచ్చినా కాబట్టి ఒక లెక్క ప్రకారం పక్క ఊర్లో అగ్రిమెంట్ చేసుకుని వచ్చినారు వాళ్ళంతా. రేపటి నుండి మనం ఏదైనా అవకాశం ఉంటే అందరం కలిసి చేసుకుందామని తప్ప ప్రజలకు చేసేది ఏమి లేదు. జనాలు బాగా గ్రహించారు. అది అందరిలోకి వెళ్ళిపోయింది. అందరు చూస్తా ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా గెలిచేది చందు నాయక్ అనేది సారపాకం అన్ని మూలల్లో పోయి అడిగినా చెప్తారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 11వ తారీఖు గెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసు, మన వరదలు వచ్చినప్పుడు కాలనీలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అయిపోయింది. ఈ ఆనవాయితీలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ తాత్కాలిక ఉపశమనం ఐటీ స్కూల్లో పెట్టడం, భోజనాలు పెట్టడం, వాళ్ళు ఒక దిక్కులేని మనుషులుగా తయారైపోయి చివరికి ఇల్లు కడుక్కునే కాడ కూడా చాలా ఇబ్బంది పడి రోజు పని చేసుకునే వాళ్ళు చాలా బాధల్లో వాళ్ళు కడుక్కొని ఒక 2-3 నెలలు వాళ్ళు ఉపాధి కూడా కోల్పోతున్నారు. దీనికి మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇది ఒక శాశ్వత పరిష్కారం కావాలి. భద్రాచలంలో ఏదైతే కరకట్ట నిర్మాణం జరిగిందో అది ఖచ్చితంగా మనకు సారపాకు వైపు కట్టాల్సిందే.
నేనేమంటానంటే ప్రతిదీ గవర్నమెంటే అనే అవసరం కూడా లేదు. సారపాకలో మనకు సెకండ్ గవర్నమెంట్ కంపెనీ, వేల కోట్ల కంపెనీ. ఇన్ని వేల కోట్ల కంపెనీ ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు సిఎస్ఆర్ నిధులు పెట్టుకుంటావా, లేకపోతే నీ సొంత నిధులు పెట్టుకుంటావా, ఏం చేయాలో ఈ సారపాక కాపాడుకోవాల్సిన బాధ్యత కంపెనీకి ఉంది. ఖచ్చితంగా నేను అప్పీల్ చేస్తాను, కరకట్ట కోసమే ప్రయత్నం చేస్తాను. కనీసం అట్లీస్ట్ సారపాక వరకైనా కరకట్టని ఇబ్బంది లేకుండా చేయాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. కరకట్ట అనేది జరగాలి. రెండోది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనేక చెరువులు లేదా ఇంకో చోట ఎక్కడో ఇల్లు వేసుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సారపాక అనేది షెడ్యూల్ ఏరియా. ఇక్కడ ఎవరు కట్టినా కూడా ఇంటి పన్ను విషయంలో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటి పన్ను మీద వ్యాపారమే నడుస్తూ ఉన్నది. నేను ఉన్నప్పుడు ఏ వ్యాపారం జరగలే. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే దానికి ఎంతో మంది వ్యాపారస్తులు తయారైపోయి ఇంటి పన్ను కూడా పేదలు భయపడిపోయే పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఏరియాలో ఇంటి పన్ను కావాలంటే 2000లో అయిపోతుంది. ఇక్కడ ఎంత ఈ ఆలోచన ఏంటంటే మీరు మున్సిపాలిటీకి పోతే కూడా 2000 మీ పేరు మారిపోవడానికి. 2000లో రిజిస్ట్రేషన్ ఏరియాలో అయిపోతుంది. ఈయన మాత్రం 1000, లక్షలు, 50,000కి ఇంటి పన్ను అంట. అందుకోసం నేను ఏం చెప్తా ఉన్నానంటే నా మొదటి ప్రక్షాళనలో భాగంగానే ఇది ఒక పాయింట్. వచ్చిన వెంటనే 1-2 నెలల్లోనే ఈ సారపాకలు కట్టిన ప్రతి ఇంటికి ఇంటి నెంబర్లు లేవు, అదే పరిస్థితి లేకుండా చేస్తా. అందరికి ఇంటి నెంబర్లు ఇస్తాం, కట్టబోయే వాళ్ళు అందరికి ఇస్తాం. ఎందుకంటే నేను మొదటి నుండి అభివృద్ధి కోరుకున్నవాడిని. షెడ్యూల్ ఏరియా అయినప్పటికీ ఒకప్పుడు ఎప్పుడో షెడ్యూల్ ఏరియా ఈ ప్రాంతం అంతా విస్తరించిపోయింది. నేను ఉన్నప్పుడే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఒక గ్రామం తయారవ్వాలంటే మీరు నేను ఇల్లులు కడితే సరిపోదు, అందరు కడితేనే ఒక అసెట్. ఇంత పెద్ద అసెట్ వస్తేనే ఊరు చూడటానికి ఇది ఒక పెద్ద ఏరియా అని చెప్పి చూస్తారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ పోయి వాళ్ళు వీళ్ళు నా 10 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఎవరు కట్టుకుంటే వాళ్ళని కట్టుకోమని చెప్పాం. ఎందుకంటే ఇల్లులు కట్టుకోవాలా, అందరూ డెవలప్ అవ్వాలా. అదే రకంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సారపాక పక్కనే గోదావరి మనకు ఒక దాదాపు నాకు తెలిసి కిలోమీటర్ కూడా ఉండదు, కిలోమీటర్న్నర ఉన్న గోదావరి నుండి మనకి ఇసుక రావడానికి హైదరాబాద్లో ఉన్న రేటు, ఖమ్మంలో ఇసుక వెళ్తే కొంటే ఎంత రేటు ఉందో అంతకన్నా ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంది ఇక్కడ. అదేమన్నా అఫీషియల్ అంటే అది కూడా కాదు, మళ్ళీ దొంగ ఇసుకకి ఆ రేటు పెట్టారు. నేనేమంటానంటే ఇది ఖచ్చితంగా చేయబోతున్నా. ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు నాకు తెలుసు. ఈ ప్రాంతంలో నాకు తెలిసి 70% మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. అందరికి ఉపయోగపడేలాగా ఇసుకని 1000 లేదా 1200 రూపాయలకి సారపాకలు ఇచ్చేలాగా ఏ రకంగా జరిగినా, అది అధికారమా అనధికారమా పక్కన పెడితే 1200కి ఇసుక తోలాలి ఇక్కడ. ఈ ఒక సారపాకం దాని వరకు రాజీ లేని పోరాటం జరుగుతుంది. 1200కి కనుక ఇసుక తోలగలిగితే పేదోడికి చాలా సపోర్ట్ అవుతుంది. ఆ ఇసుక వల్ల సగం బడ్జెట్ పోతా ఉంది. అదేమైనా మనం తయారు చేసి పేపర్ రా మెటీరియల్ కొని తయారు చేసినట్టు కాదుగా. గోదావరి ఎప్పుడు వస్తూ ఉంది, ఎత్తుతుంటే గోదావరి వచ్చి కప్పేస్తూ ఉంది, అవునా కదా. కాబట్టి అంతగా ఫీల్ అయిపోయి అబ్బాయి అంత దెబ్బతీసాడే మనకని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఆలోచించాలా, పేద ప్రజల్ని కూడా బతికించాలా, అందరు బతకాలా, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నాయి. మరి దోపిడీకి ఒక అంతం ఉండాలా. రేపు తేలితే ఎవరు పోతారో తెలియట్లేదు, రేపటికి ఉంటాడో లేదో మరి తెలియని రోజుల్లో మరి ఇంకా ఆశపడుతున్నారు, ఎక్కువగా ఆశపడుతున్నారు. అది పోవాలా. నేనైతే బాగా డిసైడ్ అయి ఉన్నాను. ఈ ప్రాంతాన్ని నాకు 3వసారి భగవంతుడు మహిళా అయిన దాన్ని మళ్ళీ జడ్జి చేశారు. 3వసారి అంటే నాకు ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే రాముని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక అవకాశంగానే భావించుకుంటున్నా. ఇక్కడ నేను ఎవరితో యుద్ధాలు చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఫండమెంటల్గా ఉన్నటువంటి ఫైట్స్ అంటే ఫండమెంటల్గా మనకు రావాల్సినటువంటి విషయంలో నేను ఖచ్చితంగా చొరవ తీసుకుంటాను. దానికి నాకు ఎటువంటి ఇది చేయాలా, అది చేయకూడదు, లేకపోతే అదే చేయాలి, నేను చేయకూడదు అనేది ఏమి లేదు. నా పంచాయతీ పరిధిలో ప్రతిదీ చేయవచ్చు.